జాగృతితో అడుగుబెట్టిర్రు. జాగృతి ద్వారా చాలా ఇటు ఖమ్మం ఇష్యూలో పోరాటం చేసిర్రు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిర్రు. అవును. ఉద్యమకారుల గురించి అంటే కన్న తండ్రే ఉద్యమకారులను పక్కన పెట్టినని చెప్పి రకరకాలుగా కూడా మాట్లాడింది, ప్రశ్నించింది, వాళ్ళకు మద్దతుగా ఉన్నది. అవును. ఎందుకు మళ్ళీ ఈ పార్టీ వైపు ఎందుకు రావాల్సొచ్చిందక్క అసలు? తెలంగాణ జాగృతి అనేటువంటిది ఇంతకుముందు పార్టీ కాదు. అదొక అవును. సంస్థ. అవును. ఆహ్, ఆ సంస్థ ఉద్భవించినటువంటి తీరుతెన్నులు మీ అందరికీ కూడా తెలుసు. హ్మ్. మన తెలంగాణ కల్చర్, హ్మ్. మనకు సెపరేట్ రాష్ట్రంలో ఎంత ఇంపార్టెంట్ సెపరేట్ రాష్ట్రం అనేటువంటిది మనము తీసుకుంటున్నాము అనే దాంట్లో అప్పట్లో ఎట్లాంటి టాక్స్ వచ్చేవంటే, హ్మ్. ఏం అవసరం ఉన్నది? హ్మ్. అన్నీ మంచిగానే ఉన్నాయి గదా! ఇద్దరం తెలుగోళ్ళమే గదా! మళ్ళీ ఎందుకు సెపరేట్ జేస్తున్నారు? అవును. అనేటువంటిది వస్తుండే. హ్మ్. కానీ లోపల లోపల ఏవైతే సిమ్మెడి దెబ్బలు మనకు తగులుతూ ఉండేటియో, హ్మ్. అవి తేటతెల్లం జేసేతందుకు జాగృతి తీసుకున్నటువంటి మన కల్చరల్‌కి సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో హ్మ్. ఒక మహిళ తన ఉద్దేశాలు ఏ విధంగా బయట అవును. పెట్టాలి, హ్మ్. సెపరేట్ స్టేట్ అనే దాని మీద తీసుకొనొచ్చినటువంటిది అదొక సంస్థ. హ్మ్. సో, ఈ 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతిగానే హ్యాపీగానే నడుస్తుంది. హ్మ్. కానీ 2014 నుండి కవిత గారు అప్పటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ అవును. దాంట్లో హ్మ్. తను మెంబర్‌షిప్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ హ్మ్. తర్వాతనే తనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా తను గెలిసింది. తర్వాత రెండో టర్మ్‌లో ఓడిపోయింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళా దాని టర్మ్ అయిపోయింది. ఇంకొకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. హ్మ్. సో, ఇచ్చిన తర్వాతకి తను ఎమ్మెల్సీగానే కొనసాగుతున్న క్రమంలో మనందరికి కూడా తెలుసు. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేస్ అనేటువంటిది హ్మ్. తన మీద మోపి తనను జైల్లో పెట్టి, తిహార్ జైల్లో పెట్టి, హ్మ్. తను బయటికొచ్చిన తర్వాత గూడా కొన్ని రోజులు ఫిజికల్‌గా హెల్తీ అవ్వాలి అనేటువంటి దాంతోటి కొన్ని రోజులు సైలెంట్‌గా హ్మ్. అవును. ఉండి, తర్వాత మళ్ళా తను యాక్టివ్ అయింది జాగృతి దాంట్లోనే. హ్మ్. బట్ ఇప్పుడు 2023 ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయినాం. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అవును. లేదు. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది. అధికారంలోకొచ్చింది. హ్మ్. సో, అప్పటినుంచి తను జైలుకి పోయి వచ్చేంత మటుకు హ్మ్. ఏమేం జరిగినాయి, ఏంటనేటువంటిది అవన్నీ గూడా తను తీసుకుంటూ హ్మ్. తను మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళందరిని గూడా జిల్లాలోకి వెళ్ళి వాళ్ళని కలవడము, ఇట్లాంటి పర్యటన పెట్టుకొని తను కలవడం అనేటువంటిది చేసింది. హ్మ్. చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు రీజన్ ఏంటి? హ్మ్. ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు అప్పటి వరకు తను ఇక్కడే మన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ హ్మ్. జరుగుతున్నయి చూస్తున్నప్పటికీ మనందరికీ తెలిసేలాగా బాహాటంగా అడిగినటువంటి సందర్భం అవును. లేదు. హ్మ్. రాకూడదు కూడా. అంటే హ్మ్. ఒక లిమిటేషన్, ఒక లైన్ అనేటువంటిది ఉంటది కాబట్టి, హ్మ్. ఆ గిరి లోపలనే తనుంటూ తను అదెందుకు ఇట్లుంది? ఇదెందుకు అట్లా గాలేదు? వాళ్ళకెందుకు అందలేదు? అనేటువంటిది తను ప్రశ్నిస్తా ఉన్నది హ్మ్. అనేటువంటిది మనందరితో గూడా అవును. పంచుకున్నారు తను. అవును. హ్మ్. సో, ఈ జరుగుతున్నటువంటి క్రమంలో హ్మ్. తను ఏమంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వము తను ప్రశ్నిస్తుండేటువంటి క్వెషన్స్ అవును. ఎక్కువైనాయో, హ్మ్. లేకపోతే ఆన్సర్ చేయలేనటువంటి సందర్భాలున్నాయో, హ్మ్. ఆర్ ఇంట్లో ఒక ఆడపిల్ల కాబట్టి అంత ఎందుకు చేయడము అని అనుకున్నారో, హ్మ్. తనని వద్దు, ఇది జేయొద్దు, అది జేయొద్దు, జాగృతికి ఎక్కువ యాక్టివిటీస్ ఇయ్యొద్దు అని ఇట్లాంటియన్నీ హ్మ్. తన మీద ఫోర్సు, ప్రెషరు ఓకే. జరుగుతూ ఉన్నాయి. హ్మ్. సో, ఆ జరుగుతూ ఉండేటువంటి క్రమంలో హ్మ్. ఈ మన ఏమంటారు? ఈ నీటి మన ఏంటి కాళేశ్వరానికి అవును. సంబంధించినటువంటి దాని మీద గూడా తను క్వెషన్ చేయడం అవును. అనేటువంటిది జరిగింది. హ్మ్. ఆ జరుగుతుండేటువంటి క్రమంలో ఒక 2 రోజులయిందో లేదో, రెండో రోజు నైట్‌కి తనకొక లెటరు వచ్చిందనమాట. హ్మ్. ఏమని? తనని సస్పెండ్ చేస్తున్నామని. హ్మ్. అందులో ఇప్పుడు సరే బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఒక జనరల్ సెక్రటరీగా ఉండే అతను డిసిప్లినరీ కమిటీ చైర్మన్, నాట్ జనరల్ సెక్రటరీ. హ్మ్. డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అని మన తక్కెలపల్లి రవీందర్ గారి సంతకాలతోటి అదొచ్చింది. హ్మ్. కాకపోతే బీఆర్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్‌గా ఉండేటువంటి కేసీఆర్ సారు హ్మ్. నుండే వచ్చింది అన్నట్టు మనం గూడా గౌరవించాలి గాబట్టి, హ్మ్. తను దాన్ని స్వీకరించి నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. హ్మ్. ఎందుకు అంటే, ఆ సస్పెన్షన్ లెటర్‌లో పార్టీకి అపోజిట్‌గా మీరు కార్యకలాపాలు జేస్తున్నారు గాబట్టి, మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ జేయడం జరిగింది అని. అవును. మనం ఒకటి చూస్తే ఎవరైనా తప్పు చేశారు అంటే మామూలుగా మన ఇంట్లో పరంగా చూసినా ఆర్ సుప్రీం కోర్ట్‌లో ఏదైనా ఉరి శిక్ష లాంటిది వేసినా గూడా అవును. లాస్ట్‌లో వాళ్ళ అభిప్రాయం, అడుగుతారు. వాళ్ళు అవును. ఇట్లెందుకు చేశారు హ్మ్. అనేటువంటిది అడుగుతారు. హ్మ్. అట్లాంటియన్నీ ఏం లేకుండా హ్మ్. కవిత మేడం, కవితక్కని సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటి లెటర్. అందులో హ్మ్. తక్కెళ్ళపల్లి రవీందర్ గారు. హ్మ్. ఇప్పుడు మనందరం గూడా చూసినాం మనం. అవును. అవును. ఆయన ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడిండు, హ్మ్. ఎట్లా తూలనాడిండు హ్మ్. కేసీఆర్ సార్‌ని. హ్మ్. ఓడిపోయినప్పుడు సపోర్ట్‌గా ఉండకుండా ఎట్లాంటి మాటలు మాట్లాడిండు. హ్మ్. అట్లాంటాయన ఆహ్, లెటర్ హెడ్ అట్లాంటాయన సిగ్నేచర్‌తో
కవితక్కకు సస్పెన్షన్ లెటర్ అనేది రావడం అనేది నిజంగా మా అందరికి కూడా ఉమ్, చాలా బాధ అనిపించింది. ఉమ్, ఎందుకంటే టీఆర్ఎస్ అని ఉండేటప్పుడు అంటే టీఆర్ఎస్ ఉద్యమం టైం నుండి కూడా అవును. కవితక్క గారు చేసిన ఏ పని కానీ, ఏ ర్యాలీ కానీ, ఏ ఒక్క మీటింగ్ కానీ, ఏ ఒక్క యాక్టివిటీ కానీ, ప్రతి ఒక్క బతుకమ్మకు ఉమ్, ఇవన్నీ కూడా టీఆర్ఎస్కే తోడ్పడింది. ఉమ్, 100% టీఆర్ఎస్కే. తను సపరేట్గా ఇంకేదో లబ్ధి పొందింది టీఆర్ఎస్ ద్వారా అనేటువంటిది ఏం లేకుండే. ఉమ్, సో అట్లాంటిది కొన్ని వేల సార్లు టీఆర్ఎస్ జిందాబాద్ అని టీఆర్ఎస్ కండువ అవును. కప్పుకొని ఇన్ని చేసిన తర్వాత ఉమ్, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అడగలేదు. ఉమ్, అంటే అన్ని మాటలు తిట్టిండు కేసీఆర్ సార్ని ఫౌండర్ ప్రెసిడెంట్ అని. ఉమ్, అంటే మనము ఉద్యమకర్తగా తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా మనము సాధించుకున్నాము అంటే ఉమ్, నో డౌట్ నో మ్యాటర్ అందులో ఫస్ట్ పర్సన్ మన కేసీఆర్ సారే. ఉమ్, ఆయననే ముందుకుంది ఇంతమందిని అవును. ముందుకు తీసుకెళ్ళి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది ఇట్ ఈస్ నాట్ అంటే ఊరికే ఒక మాటలో చెప్పేటువంటి విషయం కాదు. ఉమ్, దాదాపుగా 14-15 ఏళ్ళు ఆయన కష్టపడిండు దానికోసం. అవును. అఫ్ అవును. కోర్స్ ఆయన ఒక్కడు కాదు, ఆయనతో పాటు చాలా మంది ఆయనను ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా కానీ ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసి వీళ్ళందరినీ లీడ్ చేయడం అనే దాంట్లో ఆయనే ఫస్ట్ ఉన్నాడు. అవును. తెలంగాణ రాష్ట్రంలో సాధించే విషయానికి వచ్చేటప్పటికి ఎవరు ఏమన్నా, ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా కూడా ఆయననే ఆ ఉద్యమ నేత. ఇంత ఉద్యమాన్ని ఎంత ఉధృతంగా ముందుకు తీసుకుపోయి చేసిన ఆయన. ఉమ్, సో అట్లాంటి ఆయన్ని అన్ని మాటలు తిట్టి చేసిన తర్వాత అలాంటి వ్యక్తి సిగ్నేచర్ ద్వారానే మేడంని సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటిది ఒకటి. ఉమ్, అండ్ నేను ఏమి పార్టీకి వ్యతిరేక కలాపాలు చేసిన అనేటువంటిది ఏమీ అడగకుండా ఉమ్, జస్ట్ సస్పెండ్ అనేటువంటి ఆ వర్డ్ రావడం వెనకాల మంచిగా అనిపించలేదు. మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఉమ్, ఇమీడియట్లీ అంటే వేరే వేరే వాళ్ళు ఆ స్థానంలో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక తోటి మహిళ ఉంటే అయితే ఉమ్, ఆ ఆలోచనతోటే ఇంకో నెల రోజులు గడిచిపోవునేమో. ఉమ్, కానీ కవితకు అట్లా కాదు. ఎందుకంటే ఎక్కడైతే తను పోగొట్టుకుంటుందో, ఎక్కడ తనని తూలనాడినట్టు విషయాలు జరిగినాయో, ఎక్కడ స్టిమ్యులస్ రెస్పాండ్ అంటాం కదా ఉమ్, మనం. అవును. అంటే ఇట్లా మన ఇలా అనగానే అమ్మా అనేటువంటిది ఉమ్, వస్తుంది కదా. ఉమ్, అంటే అట్లాంటి నేచర్ ఉన్న తను కాబట్టి ఇమీడియట్లీ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి తన బీఆర్ఎస్ మెంబర్షిప్ కి కూడా రిజిగ్నేషన్ అవును. పంపించి తన ఎమ్మెల్సీ పోస్ట్ కూడా రిజిగ్నేషన్ పంపించింది. ఉమ్, అంటే ఇప్పుడు వాళ్ళు ఊరికే పార్టీ దాని నుండి సస్పెండ్ చేస్తున్నాము అనే దాన్ని ఉమ్, తను ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? తన సైడ్ నుంచి ఏం లేదు కదా. అవును. మరి ఆ తర్వాత కూడా ఏ ఒక్క రోజు మరి మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నెల లోపల ఇవ్వాలి. సరే ఆన్ ద స్పాట్ సస్పెండ్ అని ఇచ్చినప్పటికి కూడా ఉమ్, మళ్ళీ తర్వాత ఒక లెటర్ అంటే ఏదో ఒక నెల రోజుల వరకు మీరు ఇచ్చేయాలి, 30 days వరకు మీరు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఉండాల్సిన అవును. క్రమం ఉండేది. ఉమ్, సరే అది కూడా ప్రశ్నించాను తను ఇట్లా అడగాలి కదా అని. ఉమ్, సరే దానికి కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలే. ఇప్పుడు ఉమ్, ఆ రోజు నుండి మేడం చాలా సార్లు చాలా విధాలుగా బాహాటంగా అందరికీ తెలిసే విధంగా మీడియా ముఖంగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉమ్, ఏ దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాండే రాలేదు మనకు. ఉమ్, ఏ దానికి రెస్పాండ్ కాలేదు. అండ్ ఇంకోటి చాలా బాధాకరమైన విషయం అంటే ఒక మహిళగా, ఒక ఆడపిల్లగా, ఒక తెలంగాణ బిడ్డగా చాలా చాలా బాధ అనిపించింది. నాలాంటి వాళ్ళకి చాలా మందికి బాధ అనిపించినటువంటి విషయాలు ఏంటంటే ఇవి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉండేటప్పుడు ఇంకా తను బీఆర్ఎస్ లోనే ఉన్నదప్పుడు ఉమ్, పాలసీ మ్యాటర్స్‌లోనో ఇదేంది, అదేంది అనే దాంట్లో తన తోటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉమ్, ఆయన ఎలాంటి వర్డ్స్ వాడిండు ఉమ్, అంటే కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అంటే ఉమ్, సామెతలు కరెక్టే కావచ్చు. ఉమ్, ఏ సందర్భానికైనా మనం వాడతాం కావచ్చు. ఉమ్, కానీ మనం అక్కడ జెండర్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఉమ్, ఆడపిల్లని అనేటప్పుడు మనం ఎలాంటి సామెత వాడతాం, ఉమ్, మగవాళ్ళని అనేటప్పుడు ఎలాంటి సామెత వాడతాం అనేటువంటిది తీసుకుంటాం. సో ఆయన అది కూడా మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు అందరిలాగా ఇల్లిటరేట్ కాదు, ఉమ్, మంచిగా చదువుకున్నవాడే. ఆయన వెనకాల కూడా కొద్దిగా చదువుకున్న వాళ్ళు, ఆయన కమ్యూనిటీ తోటి ఉండేవాళ్ళు, బీసీ వాళ్ళు కూడా కొద్దిమంది ఉండేటువంటి నేపథ్యం ఉన్నది. ఉమ్, కానీ అట్లాంటి అయినా కూడా అది కూడా మర్చిపోయి కేవలం ఆడపిల్ల కాబట్టి ఎట్లంటే అట్లా అనొచ్చు అనే విధంగా అట్లా కమెంట్ చేయడం చాలా బాధ అనిపించింది మాకు. ఉమ్, సో అట్లాంటి టైంలో నాలాంటి ఎంతో మంది ఆ, మనసు ఇట్లా ఏమంటారు ఇట్లా పిసికేసినట్టు అయిపోయి ఉమ్, చాలా మంది మేము రిపెల్ అయినాం. అంటే ఇట్లా ఎందుకు వచ్చింది అని. కొద్దిమంది అయితే మా జాగృతి సోదరులు కూడా అసలు కోపం అవును. ఆగబట్టుకోలేక ఆయన ఆఫీస్ మీద కూడా అవును. పోయినటువంటి చూసినాం మనం. ఉమ్, అంటే అది ఎవరో చెప్పింది కాదు, అది స్టిమ్యులస్ రెస్పాండ్ వచ్చింది. ఉమ్, సో అట్లాంటి టైంలో కూడా
కేటీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా అవును. మరి నువ్వు అట్లా ఎట్లా అంటావు అనేటువంటి ఒక వర్డ్ అన్నా అడిగేది ఉండే కదా. ఉమ్, ఒక ప్రెస్ మీట్ పెట్టి అది తప్పు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పార్టీ పరంగా ఆమె ఏమన్నా చేస్తుంది ఏమన్నా అంటుంది అది ఇది అనుకుంటే వాళ్ళు ప్రశ్నించేటువంటిది ఉంటది, వాళ్ళకు హక్కు. ఒక కుటుంబ సభ్యురాలుగా తను పిలిచి మందలు ఇచ్చేటువంటిది ఉంటుంటది కావచ్చు. ఉమ్, కానీ వీళ్ళు ఒక బయటి వ్యక్తి, ఉమ్, అందులో ఒక అతను అవును. ఒక జెంట్ ఉమ్, అంటే ఒక మహిళను పట్టుకొని, అంటే ఇప్పుడు మామూలుగా మనం సందర్భాలు ఎట్లుంటాయి, ఉమ్, మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం పనిచేసే చోట కావచ్చు, తిరిగే చోట్ల కావచ్చు, అక్క, చెల్లె, తమ్ముడు, అన్న ఇట్లాంటి దాంతో మనం ముందుకు పోతూ ఉంటాం మనము. ఉమ్, అట్లాంటిది ఒక మహిళను పట్టుకొని అంత మాట్లాడినంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటి కూడా మాట రాకపోవడం నిజంగా నాలాంటి వాళ్ళకు కూడా చాలా బాధ అనిపించింది. ఉమ్, ఇక తనకెంత బాధ అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు నిజంగానే ఆమెకి ఏమి పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ఏం లేదు. ఆమె ఎవరు అంటే కేసీఆర్ సారు బిడ్డ అంటే ఉమ్, ఉండొచ్చు అన్నట్టు కాదు కదా. తను కేసీఆర్ సార్తో సమానంగా తను వచ్చినప్పటి నుంచి 2006 నుండి తను కూడా చేసుకుంటూ వచ్చింది. అవును. తన వంతు పోరాటం చేసుకుంటూ వచ్చింది. తన వెనకాల ఇంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకొని తను వెళ్తున్నటువంటిది మనం చూసినాం. ఉమ్, సో అంతటి ఇది జరిగినప్పుడు కూడా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఉమ్, అండ్ ఇక్కడ ఇప్పుడు తను పార్టీకి వ్యతిరేక కలాపాలు చేస్తున్నారు అంటే అప్పుడు ఇంటికి పిలిచి కూడా అడుగుండొచ్చు. ఉమ్, అది కూడా జరగలేదు. అది కూడా జరగకుండా అంటే అంతకు ముందుకంతా కూడా తిట్టినని పక్కన కూర్చోబెట్టుకున్నట్టే కదా. ఉమ్, ఆయనను కూర్చోబెట్టుకొని ఆయన లెటర్ హెడ్ మీద ఆయన సంతకం చేసుకుంటా పంపించినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. అంటే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏ విధంగా ఆమెను ఇన్సల్ట్ చేసి, అంటే ఒకటి ఎట్లుంటదంటే ఒక అబ్బాయిని అమ్మాయిని తీసుకుంటే, అంటే ఒక ఆడపిల్ల మగపిల్లగాని తీసుకుంటే ఉమ్, ఆడపిల్లను లో చేయడం ఈజీ, అబ్బాయిల్ని ఒకటి రెండు అన్నా పడతారు అంటే కొంచెం గట్టిగా హార్డ్ నేచర్ గా ఉంటారు అనేటువంటిది ఒకటి చూస్తూ ఉంటాం మనం. అవును. అంటే మేబీ ఆ విధంగానే ఆలోచించుకున్నారేమో. ఉమ్, కానీ ఇక్కడ బాధ అనిపించే విషయం ఏంటంటే మనకు కవిత గారు మన సమాజానికి, అంటే మన ఉమ్, తెలంగాణ సమాజానికి, యావత్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసినటువంటి కవితక్క గారు దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి మనకు తెలుసు. ఉమ్, కానీ అంతకుముందు పుట్టినప్పటి నుంచి ఆమె నేచర్ అనేటువంటిది మీ ఇంట్లో తెలుసు కదా. అవును. అంటే అట్లాంటి నేచర్ ఉండేట ఆమెని మీరు ఊరికేనే ఆమె నోటి నెత్తి మీద మొట్టకాయ కొట్టి ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చో, ఉమ్, లేకపోతే ఇగో ఇట్లా అంటారు అట్లా అంటారు అని తనకు ఏమీ అధైర్యం, అంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపియాలి, ఉమ్, లేకపోతే తను లోపల ఉండేదానికి ఇవన్నీ కారణాలు, అంటే ఓ బూచిని చూపించినట్టు చూపించి ఇవన్నీ చెయ్యాలి ఉమ్, అనే దానికి మీరు సహకరించినట్టే కదా. అవును. అది అది చాలా చాలా బాధ అనిపించినటువంటి విషయం. సో అట్లాంటి సందర్భాలలో తను రిజైన్ చేసింది. ఉమ్, ఆ తర్వాత కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఉమ్, తనని పిలువను లేదు. ఉమ్, అయినా కూడా తను ప్రతి ప్రెస్ మీట్ లో ఒక్కొక్కరిని పేరు పేరున చెప్పుకుంటూ వచ్చింది. ఉమ్, అంతకుముందు తను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మా నాన్న చుట్టూతా దయ్యాలు ఉన్నాయి, ఉమ్, భూతాలు ఉన్నాయి అన్నట్టు అని అవును. చెప్పిండ్రు అవును. ఎయిర్పోర్ట్ లో. అప్పటికి ఉమ్, ఇంకా తను బీఆర్ఎస్ లో ఉన్నది. ఉమ్, ఉమ్, ఏది ఆ లెటర్ లీక్ అయిన విషయం. అవును. ఉమ్, ఆ అప్పుడు పేరు చెప్పకపోయినా ఉమ్, ఎప్పుడైతే ఈ సస్పెన్షన్ ఆర్డర్ అనేటువంటిది ఇచ్చిండ్రో పేరు పేరున ఉమ్, ఎందుకు వాళ్ళని అట్లా అన్నది, ఉమ్, ఎందుకు వీళ్ళని ఇట్లా అన్నది, వాళ్ళు చేసినటువంటి విషయాలు ఎట్లున్నాయి, ఉమ్, దానివల్ల పార్టీకి ఎట్లాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఉమ్, ఎందుకు అంటే ఇవన్నీ రీజన్స్ కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి అని చెప్తూ బాహటంగా పేర్లు చెప్పుకుంటూ చెప్పిన సందర్భాలు ప్రెస్ అవును. మీట్లు ఉమ్, చాలా ఉన్నాయి. ప్రతి ఉమ్, ఒక్క విషయంలో కూడా ఉమ్, ఎక్కడ కూడా దానికి స్పేర్ చేయలేదు తను, అవును. ఎందుకంటే తను అవును. బీఆర్ఎస్ లో లేదు కాబట్టి. ఉమ్, అన్ని చెప్తున్నా కూడా ఏ ఒక్క దగ్గర వాళ్ళు ఎవరు స్పందించినటువంటి విషయాలు లేవు. ఉమ్, ఇప్పుడు మొన్న కాకపోతే ఇప్పుడు ఒక 10 రోజులకు మన మా పార్టీ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఉమ్, అనేటువంటి ఆ టైంలో మాత్రం తండ్రిని క్షోభ పెడుతున్నది, తండ్రిని బాధ పెడుతున్నది, అవును. అట్లా బాధ పెట్టొద్దు, మీరు ఉమ్, పార్టీ పెడితే పెట్టుకోవచ్చు గాక ఉమ్, అని చెప్పని ఆ ఒక్క మాట కేటీఆర్ గారు మీడియా చిట్ చాట్ తో చెప్తున్నప్పుడు ఉమ్, ఆమె అంటున్న వాటికి ఏదో చెప్పినట్టు అనిపించింది. కానీ ఉమ్, అంతకుముందుకు ఆయన అసలు అవును. నోరిప్పింది లేదు, ఉమ్, ఆ పార్టీ నుండి ఎవరు అన్నటువంటిది లేదు. కానీ ఉమ్, తను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఉమ్, ఒక ఎమ్మెల్యే ఒక తీరు అన్నాడు, ఉమ్, ఇంకో ఎమ్మెల్యే ఇంకో తీరు అన్నాడు. ఉమ్, అన్నదానికి కూడా తను ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళకి సమాధానం చెప్పింది. అవును, అవును. ఆయన ఒక్కటంటే ఎందుకు ఊరుకోవాలండి, ఉమ్, మహిళలను ఎందుకు ఊరుకోవాలి, ఉమ్, ఎందుకు చిన్న చూపు చూడాలి. ఉమ్, జనరల్ గా సమాజంలో ఆడపిల్లలంటే కొంచెం చిన్న చూపు చూస్తారు, ఉమ్, లేకపోతే కొద్దిగా మానసికంగా ధైర్యంగా ఉండరు, ఉమ్, శారీరకంగా కూడా కొంచెం తక్కువ ఉంటారు ఉమ్, అనేటువంటి చూస్తున్నప్పటికీ కూడా ఉమ్, ఇప్పుడు వాళ్ళ పార్టీ నుండే ఒక మాట అన్నారు, ఉమ్, మళ్ళా రెండోగా ఆయన కూడా ఇంకోసారి అన్నాడు, ఉమ్, ఇంకోసారి ఇంకొక ఆమె కొడుకు అన్నాడు ఉమ్, అనేటువంటి సందర్భాలు చూస్తున్నప్పుడు కూడా ఉమ్, మొదటిసారే కేటీఆర్ సారో కేసీఆర్ సారో వాళ్ళు అనేటువంటి సందర్భం ఉంటుందండి. ఉమ్,
ఏమీ అనలేదు కాబట్టే కదా వాళ్ళు రెచ్చిపోయింది, ఇంకోరు అన్నారు. తను ఎందుకు ఊరుకుంటది? ఇప్పుడు అవి చూస్తుంటే మనలాంటోళ్ళకే అనాలనిపిస్తది కదా, ఒకటంటే 2 అనాలనిపిస్తది. అవును. కానీ తను ఒకటంటే 2 కాకుండా ఒకటికి ఒకటి అన్నది కరెక్ట్ గా వాళ్ళు చేసినటువంటి అన్నది. ఎందుకు అనదు? ఆ దానికి మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ట్రోల్ చేసి, నువ్వు వాళ్ళని అట్లన్నావు, ఆయన ఇట్లన్నావు, అన్నని అట్లన్నావు, ఇట్లన్నావు అని చెప్పని. మళ్ళీ వాళ్ళైతేనేమో వెనుక మాకు కేసీఆర్ సార్ సపోర్ట్ ఉన్నాడు, మా బాసు అది ఇదని అనొచ్చు. అనుకుంటూ ఆయన బిడ్డ అయినంత మాత్రం అట్లా అంటారా? అన్నారు కదా. ఒకటి ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె కేసీఆర్ సార్ కుటుంబంలోని వ్యక్తే. ఇప్పుడు కేటీఆర్ రామన్న ఎంత ఇంపార్టెంట్, ఆమె కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. ఇప్పుడేదో పాలసీ మ్యాటర్స్ మీద వచ్చిందని ఫ్యామిలీ విడిపోయేంతగా తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళందరూ కదా. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళే కదా. వాళ్ళ కుటుంబ దానికి కూడా ఒక పర్రెలు వారిచినట్టుగా వాళ్ళే కదా చేసింది. పాలసీ మ్యాటర్స్ మీద ఆమె మాట్లాడింది. పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయి ఏంటిది అనేది డిఫరెంట్. ఇప్పుడు అన్న చెల్లెళ్ళు అంటే ఉంటుండొచ్చు, ఏమన్నా చిన్నప్పటి కొట్లాటలు ఏమన్నా ఉంటుండొచ్చు ఇంటికి సంబంధించి. కానీ దాంట్లో ఈ పాలసీ మ్యాటర్స్ మీద ఆమె కమెంట్ చేసిన దాన్ని ఈ దానికి దూరం చేసేదందుకు వీళ్ళందరూ ట్రోలింగ్స్ కారణం కాదండి. మరి అప్పుడన్నా మరి మా చెల్లెని ఎందుకు ఇట్లాంటి అన్ని సందర్భాలు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆమె మాకు చెల్లెనే కాకుండా కుటుంబ సభ్యురాలే కాకుండా ఆమె పార్టీలు కూడా ఇంత ఇంపార్టెంట్ పోషించింది అని చెప్పని అనేటువంటిది వీళ్ళకి లేదండి. ఒకవేళ వీళ్ళు అని ఉంటే రెండోసారి అది జరగదు కదా. సో 100% వీళ్ళ సపోర్ట్ తోటి జరుగుతుందనే కదా మనం అనుకుంటాం. సో ఈ విషయాలలో చాలా బాధ అనిపించినటువంటి సందర్భము. సో ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీ నుండి నెట్టివేయబడ్డది. లిటరలీగా మెడల్ పట్టి బయటకు నూకినంత పని మనం మోటుగా చెప్పుకోవాలంటే. మరి అట్లాంటి సందర్భంలో తను ఎందుకు ఖాళీ ఉంటది? ఇప్పుడు ఓ టీచర్ అనుకోండి, ఓ స్కూల్ నుండి తీసేస్తారు, ఆ మట్లనే తీసేసిరని ఇంట్లో కూర్చుంటదా? కూర్చోదు, ఇంకోటి చేసుకుంటది. ఓ డాక్టర్ ఉంటాడు, ఆ హాస్పిటల్ నుంచి ఏదో కేసు అయిందో లేకపోతే ఏదో అయిందో ఆయన బయటకు పంపించారు, అప్పుడు ఆయన ఉత్తరం ఎందుకు కూరుకుంటాడు? స్తోమత ఉంటే ఇంకొక క్లినిక్ హాస్పిటల్ పెట్టుకుంటాడు, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన జీవితం అయిపోదు కదా అక్కడి నుంచి. మరి కవిత గారికి సంబంధించినప్పుడు ఎందుకు దాన్ని అంత భూతద్దంలో చూస్తున్నారు? తనని పార్టీ నుండి నెట్టివేసినారు. తనకొక డయాస్ కావాలి, తన వాణి వినిపించాలి. ఇప్పుడు ఏ డయాస్ లేకుండానే తెలంగాణ జాగృతి ఉద్యమం టైం అప్పటి నుంచి కూడా తను సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. మరి అట్లాంటిది ఒక ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు తను ఖాళీ కూర్చోలే. మన రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా రాని విషయాలకు కూడా అక్కడ నోరెత్తి మాట్లాడడం అని కూడా మనం టీవీలో బయటలలో చూసినాం.